హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్న చిప్స్ చేస్తున్నా, చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లైక్ చేయడం అంటే మర్చిపోకండి. బనానా చిప్స్కి ముందుగా పచ్చి బనానాలు తీసుకోవాలి. ఇవి ఎలా ఉండాలంటే చాలా గట్టిగా ఉండాలి. చూడండి, ఇలా నొక్కినా కూడా లోపలికి వెళ్ళకూడదు అనమాట చెయ్యి. అంత గట్టిగా ఉన్న బనానాలు అయితేనే బనానా చిప్స్కి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి కలర్ చేంజ్ అయినాయి అనుకోకండి, కానీ చాలా పచ్చి బనానాలు అనమాట ఇవి. నేనైతే ఒక 5 బనానాస్ తీసుకున్నాను. ముందుగా చిప్స్ తయారు చేసే ముందు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ బనానాను కత్తితో ఇలా ఒక లైన్ లాగా వేసుకోవాలి. అప్పుడు ఇలా ఓపెన్ చేసామంటే మనం మొత్తం తొక్కంతా వచ్చేస్తుంది. బనానాలన్నీ తొక్క తీసిన తర్వాత ఇలా వాటర్లో వేసుకోవాలి. తొక్క తీసి వాటర్లో వేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనము తినే బనానాలు ఉంటాయి కదా, ఆ బనానాలే పచ్చివి తీసుకోవాలి. ఇంకా చక్కెరకేళీలు, చిన్న బనానాలు అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోకూడదు. అవి చిప్స్కి బాగోవు అనమాట. ఇలా మనం తినే బనానాలే పచ్చివి దొరుకుతాయి, అవి మాత్రమే తీసుకోండి. చాలా పచ్చివి అంటే పచ్చివి తీసుకోవాలి. చూడండి, 5 బనానాలకైతే తొక్క తీసి ఇలా వాటర్లో ఉంచుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బనానాకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లాక్ కలర్ ఉంటుంది కదా, కట్ చేసుకోవాలి. మనం తొక్క తీసుకున్నటువంటి బనానాల్ని 5 బనానాల్ని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. దాని మీద మూత కూడా పెట్టాలి. ఉప్పు తీసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా కొద్దిసేపు ఆరనివ్వాలి. వేడి అంతా తగ్గనివ్వాలి. చల్లబడిన బనానాలతో ఇలా స్లైసెస్ లాగా బనానా చిప్స్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఒక పేపర్లో మొత్తం మనం బనానా చిప్స్ తయారు చేసి పెట్టుకోవాలి. వీటిని చేత్తో వేయడానికి అవ్వదు, కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా వేసేయండి డైరెక్ట్. ఇలా మనం చిప్స్ వేసిన తర్వాత ఇలా నురుగు వస్తాయి కదా, నురుగా తగ్గిపోయినంత వరకు కూడా మనము ఈ బనానా చిప్స్ని అయితే వేగించుకోవాలి. లేదంటే మధ్యలో మెత్తగా ఉండిపోతుంది. చూడండి, మొత్తం ఈ నురగ మొత్తం ఆగిపోవాలి, అంతవరకు అయితే వేగించుకోవాలి. బనానా చిప్స్ వేసిన వెంటనే కూడా మనం గరిటె పెట్టి తిప్పకూడదు అనమాట, ఎందుకంటే అవి విరిగిపోతాయి. కొద్దిగా బబుల్స్ రావడం తగ్గిన తర్వాత అప్పుడు అటు ఇటు తిప్పుకోవాలి గరిటె. ఇలా బబుల్స్ రావడం తగ్గిన తర్వాత మాత్రమే ఇలా కొంచెం బబుల్స్ రావడం తగ్గిన తర్వాత మాత్రమే ఇలా మనం గరిటెగా అయితే తిప్పుకోవాలి. అంటే విరిగిపోతాయి రౌండ్స్, ఇలా సర్కిల్స్ ఉండవు అన్నమాట. చూడండి, మనం 5 బనానాలకి ఎన్ని చిప్స్ అయితే అయ్యాయో బనానా చిప్స్. ఇందులో కొద్దిగా కారం ఇష్టపడే వాళ్ళు కారం పైన చల్లుకోండి, సరిపోతుంది. అలాగే ఇలా కలర్ చేంజ్ అవ్వకూడదు, ఫుల్ వైట్గా ఉండాలి అంటే ఇది వైట్ ఉంది కదా, ఇది కొంచెం చేంజ్ అయింది, కొంచెం ముందుగా తీసేయండి. అలాగే ఇవైతే ఇలా ముందుగా తీసినవైతే 1 మంత్ వరకు నిల్వ ఉండవు. ఇలా కొద్దిగా వేయించుకున్నవైతే కొంచెం ఈ కలర్ వరకు వేయించుకున్నవైతే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కలర్ వరకు అయితే ఒక 2 వారాలు అయితే నిల్వ చేసుకోవచ్చు. అలాగే అస్సలు కలర్ రాకుండా ఉండాలంటే పసుపు స్కిప్ చేసేయండి. ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 5 బనానాలకి చూడండి మనకి ఎన్ని చిప్స్ అయితే వచ్చేస్తాయి కదా. ఇలా బయట తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సౌండ్ వచ్చేస్తున్నాయో. ఇలా సౌండ్ వచ్చేంత వరకు చేసుకున్నారంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఈ కలర్ ఇష్టం లేదు, ఫుల్ వైట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. స్కిప్ చేసేయండి, ఫుల్ వైట్లో వచ్చేస్తాయి.